హాయ్ యూఎస్ వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. బుగ్గమఠం భూముల వ్యవహారంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ల ధర్మాసనం నిరాకరించింది. పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ధర్మాసనం ముగించింది. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న రిట్ పిటిషన్ పై డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. కేసు మెరిట్స్ లోకి తాము వెళ్లడం లేదని పేర్కొంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపారు. మద్యం కుంభకోణం కేసులో బుధవారం విచారణకు హాజరు కావాలని సూచించారు. మద్యం కేసులో మోహిత్ రెడ్డి పేరును ఇటీవల సిట్ అధికారులు చేర్చారు. కేసులో ఆయన A39 గా ఉన్నారు. ఇదే కేసులో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జిల్లా జైలులో ఉన్నారు. సత్తెనపల్లిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు, ఘటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను A2గా చేర్చడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఆయన్ను అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు. తాను మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. బెదిరింపు కాల్ పై డీజీపీ ఉన్నతాధికారులకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల అంశంపై హైకోర్టులో ఎన్నికల కమిషన్, ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు ముగిశాయి. ఎన్నికల నిర్వహణకు నెల రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా ఎన్నికల సంఘం 60 రోజుల గడువు కోరింది. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు 6 పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కూడా కొనసాగుతున్నాయి. 9 రోజుల్లో కోట్ల రూపాయల్లో రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఇప్పటి వరకు 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించినట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. ఇరాన్ క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. ఇరాన్ 15 బాలిస్టిక్ క్షిపణులతో పలు ప్రాంతాల్లో దాడులకు దిగినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. 40 నిమిషాల పాటు ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపింది. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నట్లు వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తాజా ఇరాన్ దాడుల్లో ఎవరూ కూడా గాయపడినట్లు సమాచారం లేదని, అయితే పలు చోట్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇరాన్ కు యుద్ధంలో సాయం చేయకపోవడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఈ యుద్ధంలో తాము తటస్థంగా ఎందుకు ఉంటున్నామో వివరించారు. ఒకప్పటి సోవియట్ యూనియన్, ఇప్పటి రష్యన్ ఫెడరేషన్ కు చెందిన దాదాపు 20 లక్షల మంది ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు. మా దృష్టిలో ఇప్పుడు అది దాదాపు రష్యన్ మాట్లాడే దేశమే. అయితే దానిని పరిగణలోకి తీసుకునే ఈ ఉద్రిక్తతల్లో మేం తటస్థంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. కోలీవుడ్ హీరో శ్రీరామ్ మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ కావడం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితుడైన ఆయన్ను చెన్నై పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఏఐఏడీఎంకే మాజీ నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ అరెస్ట్ జరిగింది. అరెస్ట్ అనంతరం ఆయన్ను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అక్కడ శ్రీరామ్ రక్త నమూనాలను సేకరించినట్లు సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 511 పాయింట్ల నష్టంతో 81,897 వద్ద ముగియగా, నిఫ్టీ 140 పాయింట్ల నష్టంతో 24,972 వద్ద ముగిసింది. భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగియగా, హెచ్సిఎల్, ఎల్ఎంటీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.